ట్రంప్ కి బిగ్ షాక్ ఇచ్చింది యూరోపియన్ యూనియన్ అని చెప్పుకోవాలి. అమెరికాకి సంబంధించిన టెక్ దిగ్గజం గూగుల్ కి $3.5 బిలియన్ జరిమానా విధించింది యూరోపియన్ యూనియన్. కాంపిటీషన్ లా అనే ఒక లాని బ్రేక్ చేసింది గూగుల్. అందుకే ఈ జరిమానా విధించిందని చెప్పేసి యూరోపియన్ యూనియన్ చెప్పుకొచ్చింది. మొత్తానికైతే యూరోపియన్ యూనియన్ కి సంబంధించిన ఈ నిర్ణయాన్ని తీవ్రంగా ఖండించాడు ట్రంప్. జరిమానాపై వెనక్కి తగ్గకపోతే భారీగా టారిఫ్స్ విధిస్తానని చెప్పేసి వార్నింగ్ కూడా ఇచ్చాడు. మొత్తానికైతే యూరోపియన్ యూనియన్కి ఒక పెద్ద బాంబ్ వేశారు. ఒక పక్కన మనం చూసుకుంటే ఈ మధ్యకాలంలో రీసెంట్ టైమ్స్లో యూరోపియన్ యూనియన్కి సంబంధించిన లీడర్స్ అందరినీ కూడా పిలిచి ఆయన ఒక మీటింగ్ కూడా జరిపాడు. రానున్న రోజుల్లో ట్రేడ్ ఎలా ముందుకు తీసుకెళ్దామని చెప్పేసి. నిన్న మొన్న మనం చూసుకుంటే కనుక అమెరికాకు సంబంధించిన టెక్ దిగ్గజాలు ఏవైతే ఉన్నాయో టాప్ కంపెనీస్ అన్నిటికి సంబంధించిన సీఈఓస్ అందరినీ పిలిచి ఒక డిన్నర్ని కూడా అరేంజ్ చేశాడు. ఆ డిన్నర్కి సంబంధించిన విజువల్స్ కూడా మనం చూడొచ్చు. సో టాప్ కంపెనీస్కి సంబంధించిన అందరితో మీటింగ్స్ ఆల్రెడీ జరిగాయి. ఒక పక్కన యూరోపియన్ యూనియన్ ఏమంటుంది అంటే గూగుల్ అనేది ఒక లాని, కాంపిటీషన్ అనే ఒక లా ఉంటుంది, ఆ లాని గూగుల్ అతిక్రమించింది, అందుకే దానిపై $3.5 బిలియన్ జరిమానా వేశామని చెప్పేసి ఆయన సోషల్ మీడియా మాధ్యమాలు చెప్పుకోవచ్చు.